వరద ఉధృతికి విజయవాడ అతలాకుతలంగా మారింది. అలాంటి పరిస్థితులే అనేక జిల్లాల్లో కూడా తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో పెన్నా నది పరివాహక ప్రాంతాల పరిస్థితి దారుణంగా ఉంది. 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో పెన్నా నది వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం 10% కూడా పూర్తి చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున వరద నీరు పెన్నా నదికి వస్తే తమ పరిస్థితి ఏంటని పరివాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నాం. గడిచిన 10 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పటికే అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుడమేరు వాగు ప్రవాహానికి విజయవాడ అంతా అతలాకుతలమైంది. ఇప్పటికీ 4 రోజుల నుంచి ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి, బోట్ల సహాయంతో వెళ్ళి ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా అంటే ఖచ్చితంగా మానవ తప్పిదమే అంటున్నారు నిపుణులు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరివాహక ప్రాంతాలు అయ్యుండొచ్చు, అనేక ప్రాంతాల్లో ఈరోజు ఆక్రమణలకు గురవడమే, చెరువులు కబ్జా, వాగులు కబ్జా, అనేక ప్రాంతాలు కబ్జా చేయడం పట్లనే ఈరోజు ఈ వాటర్ ఫ్లో అంతా ఒక్కసారిగా కూడా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లో ఈరోజు ఈ యొక్క పరివాహక ప్రాంతాలంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న విశాఖపట్నం, నిన్న విజయవాడ, ఈరోజు రేపో నెల్లూరు అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్ రిటర్నింగ్ వాల్ గతంలో 2021లో వచ్చినటువంటి భారీ వరదల నేపథ్యంలో ఈ యొక్క పెన్నా పరివాహక ప్రాంతం ఆనుకున్నటువంటి అనేక గ్రామాలు, ఇటు సంగం కాడి నుంచి మొదలు పెడితే ఈ యొక్క పెన్నాకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం దాదాపు కూడా ఇందుకూరుపేట ఏదైతే ఆ ప్రాంతం అంత వరకు కూడా సముద్రంలో కలిసేంత వరకు కూడా ఈ ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నాం. రిటర్నింగ్ వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా వీటిని చేపట్టకపోవడంతో గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికే ఈరోజు పెను ప్రమాదం వస్తుందా అంటే అవునని చెప్పలేం. ఖచ్చితంగా ఈ యొక్క మనం ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఈ వాలే రిటర్నింగ్ వాల్ అంటాము. గత ప్రభుత్వంలో 2021లో సోమశిల జలాశయం నుంచి దాదాపు కూడా 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్ల వాటరు ఎగువ ప్రాంతం నుంచి ఇటు సముద్రానికి వెళ్తున్నటువంటి తరుణంలో పరివాహక ప్రాంతాలంతా కూడా నీటికి మునిగాయి. ఈ నీట మునిగేటువంటి పరిస్థితి దాదాపు కూడా ఈ కరకట్ట అంటాం, ఈ కరకట్ట అంతా కూడా కొలాప్స్ అయిపోయాయి. ఎందుకంటే ఆ ప్రాంతాలంతా కూడా ఇల్లులు ఆక్రమించుకోవడం, ఈ యొక్క నాయకులు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి బడా నేతలు ఏదైతే ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి ప్లాట్ల రూపంలో అందరికి అమ్మేశారు. అయితే ఆక్రమించుకున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇటు భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం, అదేవిధంగా అనేక ప్రాంతాలు పెన్నా పరివాహక ప్రాంతానికి 2021లో గురయ్యి దాదాపు కూడా వేలాది మంది నిరాశ్రులయ్యారు. వందలాది మంది ఈరోజు ఇటు అరిచేతిలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ నివసిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ కరకట్టకు సంబంధించినటువంటి ప్రాంగణం చూస్తే మరలా దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ కురిస్తే ఎక్కువగా కూడా వాటర్ ఫ్లో కానీ సముద్రానికి వదిలినప్పుడు ఈ ప్రాంతం అంతా నీటి మునిగిపోతుంది. ఎందుకంటే 2021లో జరిగినటువంటి విపత్తు ఇంకా మరొక ముందే మరో విపత్తు అయితే వస్తుందా లేదా అని పక్కన పెడితే, వస్తే మాత్రం ఈ ప్రాంత ప్రజలంతా మళ్ళా కూడా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా దాదాపు జరుగుతూనే ఉంది. పాలకులు మారుతున్నారు కానీ ప్రజల యొక్క అవస్థల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే రిటర్నింగ్ వాళ్ళు పూర్తి అవ్వాల్సినటువంటి తరుణంలో ఈ రోజుకి నిన్న అయితే 5 సంవత్సరాలు జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో దీన్ని శంకుస్థాపన చేసి కొంతవరకే స్టార్ట్ చేశారు. 6 అడుగులు మాత్రమే పైకి లేసినటువంటి ఈ రిటర్నింగ్ వాళ్ళు దాదాపు 12 నుంచి 14 అడుగుల వరకు కూడా ఏదైతే ఈ యొక్క రిటర్నింగ్ వాళ్ళు పూర్తి స్థాయిలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఈ బ్రిడ్జ్ మనం చూస్తున్నాం, ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కూడా రావాల్సినటువంటి పరిస్థితి. సో ఈ కరకట్టకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రిటర్నింగ్ వాళ్ళు వస్తే ఎంత ఎక్కువగా 4 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు కూడా ఈ యొక్క వాటర్ ఫ్లో కానీ ఏదైతే ఇన్ఫ్లో బయటికి వెళ్తేనా కూడా ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ యొక్క వాటర్ ఫ్లో దాదాపు కూడా ఈ ప్రాంత ప్రజల్ని వణికిస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినా ఎగువ ప్రాంతాల నుంచి ఈ యొక్క వాటర్ ఎక్కువగా కూడా దిగువ ప్రాంతాలకు వదిలినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వీటన్నిటికీ కారణాలు కేవలం ఆక్రమణలు. సో ఈ ఆక్రమణ వల్ల ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మనం చూస్తున్నాం విజయవాడకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. దాదాపు 15 అడుగులు 10 అడుగులు వాటర్ చేరిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఆక్రమణలు. చెరువులు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాగు
వాగులు వంకలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉంటుందో ఆ భూములన్నింటినీ కూడా ఆక్రమించుకొని ఈరోజు బడా నేతలు చేతిలో పెట్టుకొని వాటన్నిటిని కూడా అమ్మకాలు చేశారు. సో వాటి వల్లే ఈరోజు ఇంతటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు ఇటు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో నెల్లూరు సోమశిల జలాశయం నుంచి భారీగా కూడా సముద్రానికి వాటర్ వదిలినప్పుడు ఈ పెన్నా పరివాహక ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ యొక్క వాటర్ ఫ్లో ఆ ఇళ్లలోకి వెళ్ళిపోవడం, ఆ ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రస్తుతం నెల్లూరులో కూడా ఇలాంటి పరిస్థితి ఏదైతే చూడబోవచ్చు అంటూ ఒకవైపు ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. విజయవాడే అంతలా టౌన్ సిటీనే ఈరోజు బుడమేరు వాగు ఇచ్చినటువంటి ప్రవాహానికి కొట్టమిట్టలాడుతున్నటువంటి పరిస్థితి, అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రమాద అంచున్నటువంటి అనేక ఇల్లులు, వందలాది ఇల్లులు, వేలాది మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ రిటర్నింగ్ వాల్ ఖచ్చితంగా పూర్తవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే మరలా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా కూడా రిటర్నింగ్ వాల్ పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ఒక భరోసా ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా ఆక్రమణలు గురవుతున్నటువంటి వీటన్నిటిని కూడా వెంటనే అధికారులు చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో ఏదైతే చెరువు కబ్జాలు కానీ, వాగులు కబ్జా కానీ, ప్రభుత్వ భూములు కబ్జా కానీ వీటన్నిటిని అరికట్టాలంటూ కూడా ఒకవైపు నెల్లూరు జిల్లా వాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది ప్రస్తుతం నెల్లూరు పెన్నా పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు పెన్నా పరివాహక ప్రాంతం నుంచి.